ఫ్రమ్ మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? సో కొంతమంది రిక్వెస్ట్ చేశారు ఏంటంటే కేక్స్ అన్ని కూడాను ఒక దాంట్లో పెడితే మాకు విజిబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పాను అన్నారు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కేక్స్ మొత్తం నేను ఇప్పటిదాకా నేను ఏవైతే కేక్స్ చేశాను కదా అవి వచ్చేసి నేను మైదాతో చేశాను, నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండితో చేశాను, ఇంకా వచ్చేసి బొంబాయి రవ్వతో కూడా నేను కేక్ అనేది చేశాను. సో మన ఈ 3 కేక్స్ని కూడాను నేను ఒకే వీడియోలో పెట్టేద్దాం అనుకుంటున్నాను. అది కాకుండా ఇంకా వచ్చేసి నేను ఇంకొకటి 3 స్టెప్స్ కేక్ అనేది నేను ఒకటి తయారు చేశాను. అది అలాగే కాకుండా దానికి డెకరేషన్ అనేది కూడా నేను చేశాను 3 స్టెప్స్ కేక్కి. సో మొత్తం ఓవరాల్గా 4 కేక్స్ అనేవి మీకు ఒకే వీడియోలో పెట్టేసి నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియో వచ్చేసి మీకు ఏ కేక్ కావాలంటే ఆ కేక్ పర్టికులర్గా ఇది కొంచెం లెంతీ వీడియో ఉంటుంది అనమాట. సో అందుకని నేను చెప్తున్నాను. ఈ కేక్ గురించి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఒకవేళ ఫస్ట్ సపోజ్ మీకు మైదాతో చేయాలంటే కనుక మైదాతో చేసే కేకు ఎంత టైంకి మీకు స్టార్ట్ అవుతుంది అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. అలాగే బొంబాయి రవ్వతో చేసే కేకు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది, ఏ టైంకి ఎండ్ అవుతుంది అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఇస్తాను. సో మీరు ఏంటంటే ఈజీగా చెక్ చేయొచ్చు. లేదు మొత్తం కేక్స్ మీరు వాచ్ చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తే డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడాను మనకి అందులో ఉంటాయి. 4 ఉంటాయి అన్నమాట. సో ఆ 4 టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా మీరు వాచ్ చేయొచ్చు అనమాట. మరి అయితే ఇప్పుడు నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. మరి అయితే ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ కేక్స్ విత్ డెకరేషన్ అనమాట. అంటే సింపుల్గా మనం ఇంట్లో ఎంత ఈజీగా ఉన్న ఐటమ్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను. నార్మల్గా మనం కేక్స్ అనేవి డిఫరెంట్గా అంటే సమ్ మైదాతో బొంబాయి రవ్వతో ఇదంతా పక్కన పెట్టేస్తే కేక్ అంతే మాత్రం అంతా రెసిపీ అంతా ట్రై చేసేస్తాము, రెడీ చేసేస్తాం, కేక్ అంతా ప్రిపేర్ అయిపోతుంది. కానీ ఇక్కడే వస్తుంది అనమాట. మనం బయట తెచ్చుకున్న పేస్ట్రీ కేక్స్ ఎలా అయితే ఉంటాయో అంతే చక్కగా మనం డెకరేషన్ అనేది కూడా ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ డెకరేషన్ అనేది కూడా నేను డిఫరెంట్గా చూపిస్తాను. ఒకటి వచ్చేసి విప్పింగ్ క్రీమ్తో చేశాను, నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్తో చేశాను, నెక్స్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ చేశాను అనమాట. సో ఇలా డిఫరెంట్గా ఇంకోటి వచ్చేసి మార్బుల్ కేక్ అంటే మనం కోకో పౌడర్ యూజ్ చేసి ఫ్లవర్స్ అనేది డిజైన్ అనేది వస్తుంది కదా. సో అది అలా 4 డిఫరెంట్ వేరియేషన్స్లో ఇప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేశాను కాబట్టి ఏ టైప్ మీకు నచ్చితే ఆ టైప్లో మీరు చేసుకోవచ్చు. మొత్తం కూడాను ఇదే వీడియోలో మీకు కంటిన్యూ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి అయితే చక్కగా ఆ డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది మీరు వాచ్ చేసేయండి. ఫస్ట్ అయితే మాత్రం మనం ఇప్పుడు కూల్ కేక్ పేస్ట్రీ చూద్దాం. ఇప్పుడు మనకి కేక్ తయారు చేయడానికి పేస్ట్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి విప్పింగ్ క్రీమ్ కావాలి, అలాగే క్యానెడ్ పైనాపిల్ అన్నమాట, బేకింగ్ పౌడర్, మైదా, బేకింగ్ సోడా, షుగర్, అలాగే బటర్, పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ అన్నమాట. నేను పైనాపిల్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను. వెనిలా ఉంటే వెనిలా అయినా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వచ్చేసి ఎగ్స్ కావాలి కదా కేక్ చేయడానికి. సో 4 ఎగ్స్ మనం తీసుకుందాము. 4 ఎగ్స్ మనం బీట్ చేసేసి పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 150 గ్రామ్స్ పౌడర్డ్ షుగర్ అనమాట. నేను మిక్సీ వేసేసుకున్నాను 150 గ్రామ్స్. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇది 100 గ్రామ్స్ ఆఫ్ బటర్. దీన్ని మనం కరగబెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ ఉంది కదా ఈ మిక్స్లో మనం ఇది వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బాగా క్రీమ్ కలర్లో వచ్చేటట్టుగా బాగా బీట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా ఉంటుంది. సో ఈ పంచదార కరిగేదాకా బాగా కలబెట్టుకోవాలి. బీటర్ ఉంటే కనుక తొందరగా అయిపోతుంది బీట్ చేసేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 4 ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ అన్నిటిని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. మనం 4 ఎగ్స్ వచ్చేసి ఒకేసారి వేయకుండా కొంచెంగా ఎగ్స్ అనేది మనం ఆ మిక్స్చర్లో వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట. అలాగే కరెంట్ బీటర్ అయితే మాత్రం చాలా బాగా ఫ్లఫీగా వస్తుంది. బాగా బీట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జల్లెడ ఇలా పెట్టేసేసుకొనేసి మనం 150 గ్రామ్స్ ఆఫ్ మైదా తీసుకున్నాం, ఆల్ పర్పస్ ఫ్లోర్ ఇందులో వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా. సో ఇప్పుడు మొత్తం అంతా మనం ఈ విధంగా ఇదంతా జల్లించేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొత్తం అన్నిటినీ ఒకసారి ఇలా కలబెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెనిలా, ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఎసెన్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక 1 స్పూన్ వేసుకోవాలి. నేను క్యాప్తో వేసాను కాబట్టి 2 వేసాను. నార్మల్గా స్పూన్తో అయితే ఒక 1 స్పూను వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కేక్ని మొత్తం అన్నీ వేసేసాం కదా, ఇలా కట్టెడ్ ఫోల్డ్ మెథడ్ అని ఇట్లా అనేసి ఇట్లా మనం కలుపుకోవాలి. కంపల్సరిగా ఇట్లా కట్ చేసి మాత్రమే మనం ఇట్లా అనుకోవాలి. సో ఈ విధంగా మాత్రమే మనం ఈ కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం ఈ కేక్ అంతా కూడాను కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. అప్పుడే కేక్ అనేది మనకి ఫ్లఫీగా వస్తుందన్నమాట. కలుపుతున్నంతసేపు మనం మొత్తం కలిసేదాకా ఈ కట్టెడ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. ఇది మాత్రం కంపల్సరిగా మనం ఈ పేస్ట్రీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడాను మనం ఈ బౌల్లో వేసేసుకుందాము. ఆల్రెడీ బటర్ పేపర్ వేసాను. సో ఈ పేస్ట్ అంతా ఇందులో మనం వేసేసుకుందాం. మొత్తం అంతా ఈ మిక్స్చర్ అంతా కూడాను మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే దాంట్లో ఎయిర్ బబుల్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఎయిర్ బబుల్స్ అన్ని లోపల సెట్ అవ్వడం కోసం మనం ఏం చేయాలంటే ఆ గిన్నెని మొత్తం ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఆ లోపలంతా కూడా మనకి ఎయిర్ బబుల్స్ ఉండకుండా మనకి ఫిల్లింగ్ అయిపోతుంది అనమాట. సో కేక్ ఎందుకంటే లేదనుకోండి మనం బేక్ చేసిన తర్వాత హోల్స్ పడతాయి అనమాట. సో అలా ఉండకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఇందులో ఇసుక వేసేసుకున్నాము. పొయ్యి వెలిగించేసేసి కాసేపు దీన్ని హీట్ అవనిద్దాము. ప్లేట్ పెట్టేసేసి దాని మీద వచ్చేసి మనం బేక్ చేసుకునేటువంటి ఒక బౌల్ పెట్టేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక 25 మినిట్స్ పడుతుంది. ఈ లోపు నేనేంటంటే కోన్స్ తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. క్రీమ్కి అంతా కూడా మనం చేయాలంటే మనకి కోన్స్ కావాలి కదా. యాక్చువల్గా ఏంటంటే బయట తెచ్చుకుందామంటే వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి లేదు. యాక్చువల్గా నాకు ఇంట్లో ఏమో లేవు. సో ఇంకా ఎలా చేయాలా అని అనిపించింది. సో నేను ఏంటంటే ఇలా కోన్స్ ప్రిపేర్ చేసేసుకొని చేద్దాంలే అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట. సో మీకు కూడా ఒకసారి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా నేను కోన్స్ అనేవి ఇంట్లోనే ప్రిపేర్ చేసి మొత్తం అంతా కేక్ నేను ఆ కోన్స్ తోనే నేను డెకరేషన్ అనేది చేశాను అనమాట. అదొచ్చేసి మొత్తం మనకి పేస్ట్ ఉంటుంది కదా, ఏదో ఒక పేస్ట్ కాల్గేట్ అవని, నేనైతే మాత్రం యాంవే పేస్ట్ వాడతాం మేము. సో ఆ యాంవే పేస్ట్ మొత్తం అంతా అయిపోయింది ఉంటే దాన్ని కట్ చేసేసి దాన్ని 2 పార్ట్స్ గా కట్ చేసేసి తర్వాత కోన్ షేప్ లో దాన్ని ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. ఫోల్డ్ చేసేసుకొనేసి టేప్ వేసేసి పైన కొంచెం అన్ఈవెన్ గా ఉంటే కత్తెరతో కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు డిజైన్స్ కావాలి కదా. సో ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ కోన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్లవర్ కోసం చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం కట్ చేసేసి దానికి ఎలా కావాలో అలా కటింగ్స్ అనేది మనం ఇవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా సిజర్ తో మనం ఆ కోన్ ని మొత్తం అంతా కట్ చేసేసుకుంటే మనకి చక్కగా మనకు కావాల్సిన డిజైన్ అనేది మనం కేక్ మీద డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు షేప్స్ చేయడానికి కాబట్టి కొంచెం చిన్న సిజర్ యూజ్ చేస్తే మనకేంటంటే నీట్ గా కటింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ సిజర్ తో నేను అలాగా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసేసుకొని
మొత్తం అంతా అలానే రౌండ్‌గా మనం చేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మనకొచ్చేస్తుంది ఓవరాల్‌గా. ఇదొక టైప్ అన్నమాట. సో, 2 టైప్స్‌లో నేను ఈ కోన్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాను. సో, మనం ఇంకా డెకరేషన్ చేసేసుకోవచ్చన్నమాట చక్కగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. వాటర్ పోసేస్తున్నాను. షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. సో అందుకోసం అని చెప్పేసి 300 ml వాటర్, అలాగే 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసేసాను. ఇప్పుడు ఈ మొత్తం మనకి మరగాలి. ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ఫ్లేవర్ కోసం మనం ఇందులో వేసుకుందాము. సో ఈ దాల్చిన చెక్క కూడా వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, షుగర్ అంతా కరిగిపోయింది, అలాగే మొత్తం అంతా పొంగొస్తుంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం వచ్చేసి పొయ్యి ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం కూల్ అవనిద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది విప్పింగ్ టాపింగ్ అనమాట. ఇలా కేక్స్ మీద టాపింగ్స్ చేసుకోవడానికి ఈ విప్పింగ్ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ విప్పింగ్ క్రీమ్ అనేది బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇందాక మనం షుగర్ సిరప్ తయారు చేసేసుకున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే ఇది కూల్ కేక్ కదా. సో మనం ఏంటంటే షుగర్ సిరప్ తయారు చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కోన్స్ రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ చేసేసుకుంటే మనం ఇంకా కేక్ ఈ లోపు మనకి రెడీ అయిపోతుంది. మొత్తం ఇంకా మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విప్పింగ్ క్రీమ్ ఏంటంటే బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఇది చెప్పాను కదా, యాక్చువల్గా కరెంట్ బీటర్ ఉంటుంది కదా. కరెంట్ బీటర్ తో కనుక బీట్ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అవుతుంది. యాక్చువల్గా నా దగ్గర అది లేదు, పర్చేస్ చేయాలి. సో ఏంటంటే నేనేం చేశానంటే చేతితో చేస్తే చాలా టైం పట్టింది అనమాట. అందుకని నేను మిక్సీ వేసేసాను. మిక్సీ వేసేస్తే తొందరగా అయిపోయింది అనమాట. కాసేపు హ్యాండ్ తో బీట్ చేసి తర్వాత వచ్చేసి నేను మిక్సీ వేసేసాను అనమాట. మిక్సీలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎక్కువసేపు కనుక తిప్పితే మళ్ళీ మనకు అది లిక్విడ్ లాగా అయిపోతుంది. సో కావాల్సినంత వరకు చూసుకొని జాగ్రత్తగా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనకి ఆ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది. సో నేనైతే కలర్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఒకటి వైట్ ఉంచుకున్నాను, నెక్స్ట్ ఒకటి వచ్చేసి పింక్ కలర్ నేను రెడీ చేశాను. సో మన కేక్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను దాన్ని వచ్చేసి ఒక ప్లేట్ లో వేసేసుకున్నాను. అడుగుని బటర్ పేపర్ వేస్తాం కదా, సో ఆ బటర్ పేపర్ అంతా మనం తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, కేక్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే షుగర్ సిరప్ అలాగే విప్పింగ్ క్రీము దాని మీద రాయాలి. కాబట్టి ఫస్ట్ మనం కేక్ ని ఏంటంటే హాఫ్ పార్టిషన్ చేయాలి. నేను వచ్చేసి స్మాల్ కేక్ కాబట్టి నేను జస్ట్ 2 పార్టిషన్స్ అంటే ఓన్లీ 2 లేయర్స్ తీసుకున్నాననమాట. అంటే ఒకసారి సెంటర్ కటింగ్ ఇచ్చాను అంతే. కొంచెం మనకి బాగా పొంగి పెద్ద కేక్ గనక కొంచెం ఎక్కువ క్వాంటిటీ గనక చేసుకుంటే ఏంటంటే 3 లేయర్స్ అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు. నేను యాక్చువల్‌గా ఓన్లీ 1 కటింగ్ ఇచ్చా. అంటే 2 లేయర్స్ ఫార్మ్ అవుతాయి అంతే. సో సెంటర్‌లో నేను క్రీమ్ వేసుకోవచ్చు సరిపోతుందని చెప్పి నేను అంతవరకే చేశాననమాట. యాక్చువల్‌గా కేక్ కట్ చేయడానికి ఏంటంటే పెద్ద పెద్దయి నైఫ్స్ ఉంటాయన్నమాట. బట్ నా దగ్గర అది కూడా లేదు. సో నేనేంటంటే ఈ నైఫ్ తోనే కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు, బట్ చెప్తున్నాను. సో ఈ విధంగా నేనైతే కట్ చేసేసానన్నమాట. ఇప్పుడు ఈ లేయర్‌కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ షుగర్ సిరప్ అనేది అప్లై చేయాలన్నమాట. సో షుగర్ సిరప్ ఎంతైతే రాసుకుంటే మనకి కేక్ అనేది అంత బావుంటుంది. నేనైతే కొంచెం తక్కువ వాడానన్నమాట. సో నాకు కొంచెం ఇంకా ఎక్కువ వేస్తే బావుంటుందనిపించింది. సో కంపల్సరీగా నేను ఇక్కడ యూజ్ చేసిన దానికన్నా ఎక్కువగానే మీరు షుగర్ సిరప్ అనేది స్ప్రే చేయండి. అప్పుడు కేక్ అనేది బాగా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. చాలా బాగా అప్లై చేయాలన్నమాట. సో నా ఎక్స్‌పీరియన్స్ అది. కంపల్సరీగా మీరు చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ అద్దండి. అద్దిన తర్వాత మాత్రమే క్రీమ్ అనేది అప్లై చేయాలన్నమాట. చూసారు కదా, ఇంకా కూడా పట్టిద్దనమాట. కావాలంటే ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకొనైనా సరే మళ్ళీ ఇంకోసారి ఆ షుగర్ సిరప్ అనేది అద్దుతూ ఉండండి. 2 సైడ్స్ దీనికి అలాగే ఇంకొక హాఫ్ పీస్ ఉంది కదా, దానికి కూడా మనము షుగర్ సిరప్ అనేది అప్లై చేయాలి. సో దీనికైతే నేను అప్లై చేసేసాను. ఇప్పుడైతే క్రీమ్ అప్లై చేస్తున్నాననమాట. క్రీమ్ కూడా మనం ఇలాంటిది స్పాచులా గనక తీసుకునేసి చేస్తే క్రీమ్ అనేది మనకి ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతది. బయట చేసిన వాళ్ళంతా నీట్‌గా రాకపోయినా బట్ చాలా వరకు ఆల్మోస్ట్ ట్రై చేస్తే బానే వస్తుంది పర్ఫెక్ట్‌గా. ఆహ్, చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం అప్లై చేసేసేయాలన్నమాట.
ది బెస్ట్ అనిపించింది. చాలు ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మనకి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ అనేది మాత్రం కొంచెం కష్టమే. ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే ఎక్స్‌పీరియన్స్‌డ్ గానే ఉంటుంది. మనం ఇంట్లో జస్ట్ ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా కుదరని టైమ్స్‌లో ఇలాంటప్పుడు మనకి సేఫ్ సైడ్‌గా మనకి చేసుకోవడానికి బావుంటుందన్నమాట. బట్ బయట వాళ్ళకి వచ్చినంత అట్రాక్టివ్‌గా అయితే మాత్రం రాదు. అది మాత్రం ష్యూర్. దానికేంటంటే మనము జస్ట్ కోర్స్ లాగా నేర్చుకొని గనక చేస్తేనే మనకి అలా వస్తుందనమాట. అంతే తప్పితే బాగా బయట కేక్ లాగా వచ్చిందనైతే నేను చెప్పను. బట్ ఓవరాల్‌గా మాత్రం కేక్ అయితే బావుంది. చూసారు కదా! ఈ విధంగా మనకి క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. డెకరేషన్ గురించి చెప్తున్నా నేను యాక్చువల్‌గా ఏంటంటే, కేక్ గురించి కాదు. డెకరేషన్ వాళ్ళలాగా మనం చేయలేమనమాట. చూసారు కదా! ఇప్పుడు ఒక లేయర్ అనేది నేను క్రీమ్ రాసేసాననమాట. నెక్స్ట్ ఇంకొక లేయర్ ఉంది కదా! దానికి కూడా మనం ఇప్పుడు ఏం చేయాలంటే షుగర్ సిరప్ అద్దాలనమాట. సో, అది కూడా మనం తీసుకొనేసి ఒకసారి దానికి కూడా అప్లై చేసేద్దాము. చూసారు కదా! ఈ విధంగా మొత్తం అప్లై చేయాలి. ఇంకా బాగా అప్లై చేయాలన్నమాట. మనకి మెయిన్ ఇక్కడేనన్నమాట మేజర్ పాయింట్. మనం తక్కువ అద్దితే కేకు సాఫ్ట్‌గా ఉండదు. అలాగే ఎక్కువ అద్దామంటే గనక షుగర్ సిరప్ అనేది కేక్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఏంటంటే అది చూసుకొని మనం చాలా జాగ్రత్తగా ఈ షుగర్ సిరప్ అనేది అప్లై చేయాలి. అప్పుడే మన కేక్ అనేది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా, ఫ్లఫీగా అనేది మనకి వస్తుందన్నమాట. చూసారు కదా! ఈ విధంగా మనం అప్లై చేసేసుకొని దాని మీద కూడా మనం మళ్ళీ క్రీమ్ రాసేసుకొని ఇంకా మన డెకరేషన్ అనేది చేసేసుకోవచ్చు. డెకరేషన్ కోసం మనం కోన్స్ అన్నీ రెడీ చేసేసుకుంటే తొందరగా మనకి కేక్ అనేది ప్రిపరేషన్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుందన్నమాట. మన కేక్ బేక్ చేసుకునే లోపు మనం ఇవన్నీ చేసేసుకోవచ్చు. విప్పింగ్ క్రీము, అలాగే కోన్స్ ఫిల్లింగ్. నేను ఇందాకే కోన్ ఫిల్లింగ్ కూడా చేసేసుకున్నాను కాబట్టి నేనింకా నాకు డెకరేషన్ పార్ట్ ఒక్కటే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కేక్ డెకరేషన్ అనేది వస్తుంది. సో, మీరందరూ వాచ్ చేసేయండి.
ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనేది కేక్ అనేది మొత్తం అంతా ఇలా క్రీమ్ రాసేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి చాలా గట్టిగా అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనం ఈజీగా మనం డెకరేషన్ అనేది చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ బాగా కొంచెం లిక్విడ్ గా ఉందనుకోండి మిక్సీ వేసినప్పుడు, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 1 అవర్ తర్వాత తీస్తే మనకు కొంచెం డీ ఫ్రిడ్జ్ లోనే పెట్టాలి. సో మనకు అప్పుడు ఏమవుతుందంటే కొంచెం క్రీమ్ అనేది గట్టిపడిద్ది. సో మనం ఈజీగా ఈ డెకరేషన్ చేయడానికి కానీ క్రీమ్ అప్లై చేయడానికి కానీ మనకి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నార్మల్ గా కేక్ అయితే చేశాను కానీ ఎప్పుడు కూడా ఇలా కూల్ పేస్ట్రీ అంటే కూల్ కేక్ ఇలాంటిది నేను తయారు చేయలేదు. సో ఎలా వస్తుందా అని కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాను. బట్ ఓవరాల్ గా నేనైతే సాటిస్ఫై అయ్యాను అనమాట. మీకు ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ మై కేక్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మరి అయితే కూల్ కేక్ అంతా కూడా మనం విప్పింగ్ క్రీమ్ తో ఎలా తయారు చేసాము, కోన్స్ ప్రిపరేషన్ అంతా కూడా మీకు అర్థమైంది కదా. ఓకేనా, మరి అయితే మీకు చక్కగా ఎలా మీకు విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక ఈ విధంగా ట్రై చేసేయచ్చు. మరి అయితే చక్కగా మీరు కూడా చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోధుమ పిండితో వెనిలా కేక్ అనేది ఎలా తయారు చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గోధుమ పిండితో కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాం కదా. సో దానికి వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోధుమ పిండి 2 కప్స్, అలాగే ఇది వచ్చేసి మనం షుగర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి 1 కప్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి కర్డ్ 1 కప్, అలాగే ఇది ఆయిల్ అన్నమాట. ఆయిల్ వచ్చేసి మనకి 1/2 కప్ కావాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పాలు 1 కప్ పాలు కావాలి. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి మిల్క్ పౌడర్ అన్నమాట. సో ఇవన్నీ మనకి ఈ కేక్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్.
మరి అయితే ఇప్పుడు ప్రొసీజర్ ఎలాగో చూసేద్దామా? ఈ కేక్ నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే మా మేనకోడలు బర్త్డే అన్నమాట. అంటే 4th మంత్ బర్త్డే. సో ఆ బర్త్డే కోసం అని చెప్పని నేను కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం మనం వచ్చేసి సూజీతో అలాగే మైదాతో చేసాం. ఇప్పుడైతే గోధుమ పిండితో చేస్తున్నాం. ఆల్రెడీ మనం మెజర్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో 1 కప్ ఆఫ్ పౌడర్డ్ షుగర్ అనేది నేను యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనము 1 కప్ పెరుగు ఉంది కదా. సో ఆ పెరుగు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని 2 బాగా కలబెట్టేసుకోవాలన్నమాట. మనం హాఫ్ కప్ వచ్చేసి ఆయిల్ ఇందాక మెజర్ చేసుకున్నాం కదా. సో హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ అయితే మనకి సరిపోతుంది. అదే కనుక 1 కప్ గోధుమ పిండికి అయితే మాత్రం మనకి 1/4 చాలు. నేను వచ్చేసి 2 కప్స్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అలాగే మనకి కర్డ్ పౌడర్డ్ షుగర్ మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపెట్టేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ మనం కలబెట్టుకుంటే చక్కగా మనకి షుగర్ అంతా కూడాను కరిగిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ వెనిలా ఎసెన్స్ వచ్చేసి 2 కప్స్ ఆ బాటిల్ కి ఉన్న కప్ తో 2 కప్స్ తో నేను మెజర్ చేసి వేసాను అన్నమాట. కావాలంటే కనుక మనం వచ్చేసి వేరే ఎసెన్స్ ఏదైనా ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ పైనాపిల్ ఎసెన్స్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వెనిలాతో చేస్తున్నాను అన్నమాట. సో ఆ కేక్ తో నేను 2 కప్స్ వేసాను అన్నమాట. 2 క్యాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసేలాగా మొత్తం అంతా కూడాను మనం కలబెట్టేసుకోవాలి. సో మనకు వచ్చేసి ఈ టైప్ ఆఫ్గా ఇలా మొత్తం అంతా ఈ షుగర్ అంతా కూడాను మనకి డిజాల్వ్ అయిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేయాలంటే గోధుమ పిండి 2 కప్స్ అనుకున్నాం కదా. సో ఈ 2 కప్స్ మనం యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి. సో 1 కప్ వేసేసాను. ఇది వచ్చేసి ఇంకో కప్ అనమాట. సో నేను 2 కప్స్తో చేస్తున్నాను కాబట్టి నేను 2 కప్స్కి మెజర్మెంట్స్ మీకు చెప్పాను. సో మొత్తం అంతా ఇది కలుపుకోవాలి. సో మైదాతో అంటే ప్రతిసారి మైదా తినడం అనేది అంత హెల్త్కి మనకి మంచిది కాదు. సో ఏంటంటే అప్పుడప్పుడైనా సరే మనకి ఈ టైప్లో గోధుమ పిండితో కేక్ చేసుకుంటే ఏంటంటే మనకి గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా మనకి చాలా బాగుంటుంది. సో నేను అందుకని వచ్చేసి అంతకుముందు మైదాతో చూపించాను కదా. సో ఇప్పుడు గోధుమ పిండితో చూపిస్తున్నాను. చాలామంది హెల్త్ కాన్షియస్గా ఉంటారు, కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి తింటే డైట్ చేసే వాళ్ళైనా జస్ట్ కొంచెం స్మాల్ పీస్ తీసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో మైదా కన్నా కూడాను మనకి ఈ గోధుమ పిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, స్లోగా మొత్తం అంతా ఈ లంప్స్ అనేవి ఏమీ లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వచ్చేసి మనం బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. సో బేకింగ్ సోడా యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం అంతా కూడాను ఏ లంప్స్ లేకుండా బాగా కలబెట్టేసేసుకోవాలి. సో ఇలా కలబెట్టుకుంటున్నప్పుడు ఏంటంటే బాగా గోధుమ పిండి వేసేటప్పటికి అదేంటంటే బాగా గట్టి పడుతుంది, అంటే బాగా థిక్ అవుతుంది అనమాట. సో ఈ స్టేజ్లో ఇలా థిక్కెన్ అవుతున్నప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా మనం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం వచ్చేసి ఇక్కడ మిల్క్ మెజర్ చేసి పెట్టుకున్నాం కదా 1 కప్ ఆఫ్ మిల్క్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆ మిల్క్ తీసుకొనేసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. ఒకేసారి పోసేస్తే ఏంటంటే కొంచెం కలబెట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని చక్కగా కలబెట్టుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని కలబెట్టేసుకుందాము. ఈ కేక్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ పాప కోసం ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఈ కేక్లో స్పెషాలిటీ ఏంటంటే మనం వచ్చేసి విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయకుండా మనం పన్నీర్తో అలాగే మిల్క్ పౌడర్ మిల్క్తో మనం వచ్చేసి డిఫరెంట్గా ఉంటుందన్నమాట. క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంది. విప్పింగ్ క్రీమ్ కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉందన్నమాట. సో నేను అందుకే మీకు చెప్తున్నాను. ప్లస్ మనకి లుక్ వైజ్ గా ఏంటంటే చక్కగా క్రీమ్ తో డెకరేషన్ చేసుకున్నట్టుగా కూడా మనకి ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్బ్ ఆసమ్ గా ఉందన్నమాట. చూసారు కదా, మొత్తం అంతా మనం ఈ విధంగా కలిపెట్టేసేసుకునేసి ఒక 5 to 10 మినిట్స్ కలిపెట్టుకుంటే ఏంటంటే మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా కూడాను మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆ బౌల్లో నేను వచ్చేసి బటర్ పేపర్ వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఈ మిక్స్ అంతా కూడాను ఈ కేక్ మిక్స్ అంతా కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొనేసి మనం బేకింగ్ చేసుకోవాలి.
ఎయిర్ బబుల్స్ లేకుండా కంపల్సరీగా కేక్ చేసేటప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా మనం వచ్చేసి ఈ బౌల్లో వేసుకున్న తర్వాత చక్కగా మనం ఒక 2 or 3 టైమ్స్ అనేది కేక్ని ఈ బౌల్ని ట్యాప్ చేయాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం ట్యాప్ చేస్తే ఏంటంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి కూడా లేకుండా చక్కగా హోల్స్ పడకుండా కేక్ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడంతా ఇలా చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఒక ప్యాన్ లో ఇసుక వేసేసి ప్రీ హీట్ చేసేసుకున్నాం అన్నమాట. నేను ఆ ప్యాన్ లోకి ఇప్పుడు ఈ బౌల్ తీసుకెళ్లేసి మనం పెట్టేద్దాము. ఇది పెట్టేసేసి దాని తర్వాత మనం వచ్చేసి లిడ్ పెట్టేయాలన్నమాట. ఆ లిడ్ కి వచ్చేసి మనం గ్యాస్కెట్ ఉంటుంది కదా, ఆ గ్యాస్కెట్ అనేది తీసేసి పెట్టాలన్నమాట. ఎందుకంటే ఆ గ్యాస్కెట్ మధ్యలో మనము ఓపెన్ చేసి చూడాలన్నప్పుడు ఈ గ్యాస్కెట్ ఉంటే కుదరదు. సో గ్యాస్కెట్ లేకుండా ఉంటే ఏంటంటే మనకి ఈజీగా మనకి మూత అనేది వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పేసి గ్యాస్కెట్ లేకుండా చక్కగా ఆ క్యాప్ అనేది పెట్టేసేసి మనం ఒక 45 మినిట్స్ మనకి పడుతుంది అనమాట ఈ కేక్ కుక్ అవ్వడానికి. ఈ లోపు వచ్చేసి మనము కేక్ మీద టాపింగ్ కోసం మిల్క్ ఫ్రాస్టింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. దానికి కావాల్సినవి ఏంటంటే మనకి మిల్క్ పౌడర్, అలాగే పన్నీర్, నెక్స్ట్ వచ్చేసి మనకి షుగర్ పౌడర్ అన్నమాట. ఫస్ట్ అయితే నేను పన్నీర్ అంతా నలిపేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మిల్క్ పౌడర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూసారు కదా, కొంచెమే యాడ్ చేసి నేను మిక్స్ చేస్తున్నాను. మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ పౌడర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం పౌడర్ చేసుకున్నటువంటి షుగర్ ని కూడా మనం ఇందులో వేసేసుకొనేసి కలబెట్టేసుకోవాలన్నమాట. కలబెట్టేసుకున్నా కూడా కొంచెం ఏంటంటే ఇది పన్నీర్ అలాగే మిల్క్ పౌడర్ అంతా కూడాను మనకి పౌడర్స్ టైప్ కాబట్టి మనకి వాటర్ ఉండదు కాబట్టి కొంచెం హార్డ్ గా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే మొత్తం అన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని దాంట్లో కొంచెం హాఫ్ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ తో హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది మనం యాడ్ చేసేసుకొని మనం మిక్సీ వేసేసుకోవాలన్నమాట. సో మనకైతే ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి ఏంటంటే కేక్ మీద ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు మిల్క్ ఫ్రాస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి చాలా బాగా నీట్ గా వస్తుంది అన్నమాట. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. సో మనకైతే కేక్ అయితే బేక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వచ్చేసి చక్కగా ఈ మిల్క్ ఫ్రాస్టింగ్ అంతా కూడాను ఈ కేక్ మీద అప్లై చేసేసుకోవచ్చు. చూసారు కదా, విప్పింగ్ క్రీమ్ లాగా మనం ఈ మిల్క్ ఫ్రాస్టింగ్ తో మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఈ పన్నీర్ మిక్స్ మొత్తం అంతా కూడాను ఇలా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. పన్నీరు అలాగే మనకి మిల్క్ పౌడర్ షుగర్ ఉండేటప్పటికి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం డెకరేషన్ అనేది ఇంకా మన ఇష్టము. నాకు నచ్చిన విధంగా నేనైతే డెకరేషన్ చేశాను. ఫస్ట్ అయితే మాత్రం ఈ మిల్క్ ఫ్రాస్టింగ్ అంతా కూడాను చక్కగా క్రీమ్ లాగా మొత్తం అప్లై చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను షుగర్ వచ్చేసి కొద్దిగా పౌడర్డ్ షుగర్ లో కొంచెం వచ్చేసి నేను కలర్స్ యాడ్ చేశాను అన్నమాట. పౌడర్డ్ షుగర్ లో ఒకటి వచ్చేసి ఆరెంజ్, ఒకటి వచ్చేసి పింక్, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్, అలా పౌడర్డ్ షుగర్ పౌడర్ లో నేను ఈ విధంగా కలర్స్ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు అవి వచ్చేసి నేను పైన డెకరేషన్ కోసం యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను పింక్ కలర్, ఏదో సింపుల్ గా మనకి తోచిన డిజైన్స్ అనేది ఇలానే చేయాలని ఏం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు పింక్ కలర్ తో నేను ఇలా వేసాను. ఫ్రెండ్స్, మరైతే డెకరేషన్ అంతా ఎలా చేస్తున్నాను, అలాగే నేమ్ కూడా దాని మీద రాస్తున్నాను, హ్యాపీ బర్త్డే టు యూ అని. సో ఆ డెకరేషన్ అంతా ఎలా చేశాను అనేది మీరు వాచ్ చేసేయండి.
ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా నా కేక్ డెకరేషన్ అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. కింద కూడా ఇలా జాలర్ లాగా పెట్టానన్నమాట. లుక్ వైజ్ బాగుంటుంది అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి అయితే కేక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే థర్డ్ కేక్ చూద్దాము. అది వచ్చేసి మార్బుల్ కేక్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మనం మార్బుల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మార్బుల్ కేక్ కి మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మరి అయితే వాచ్ చేసేయండి. ఫస్ట్ కేక్ మైదా పిండితో, సెకండ్ కేక్ వచ్చి గోధుమ పిండితో చూసాము. ఇప్పుడైతే మనం థర్డ్ కేక్ వచ్చేసి ఇప్పుడు బొంబాయి రవ్వ అంటే సూజీతో అన్నమాట. సో సూజీతో మనం వచ్చేసి మార్బుల్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాము. సో మనకు వచ్చేసి బాంబే రవ్వ అంటే సూజీ వచ్చేసి ఒక 2 కప్స్ కావాలన్నమాట. ఫస్ట్ అయితే 2 కప్స్ ఈ విధంగా మెజర్ చేసుకొని జార్ లో వేసుకోవాలన్నమాట. సో మనం వచ్చేసి ఈ విధంగా 2 కప్స్ ఆఫ్ బొంబాయి రవ్వ మనం తీసుకున్నాము. ఇప్పుడు అందులోకి హాఫ్ వచ్చేసి మనం షుగర్ తీసుకోవాలి. హాఫ్ కప్ అంటే ఇప్పుడు మనం 2 బౌల్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 బౌల్ వచ్చేసి మనం షుగర్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సేమ్ అలానే మనం ఒక గ్లాస్తో ఇలా 3/4 వరకు మనం పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మిల్క్ తీసుకోవాలన్నమాట. 1 బౌల్ మిల్క్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఈ విధంగా అన్నీ ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మొత్తం కలిపి మనం మిక్సీ వేసేసుకుందాం అన్నమాట. మిక్సర్లో బాగా స్మూత్ పేస్ట్ వచ్చేదాకా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. సో ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకుందాం, బాగా మెత్తగా మనకి పేస్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని ఒక 20 మినిట్స్ మనం ఇలానే నాననివ్వాలన్నమాట. దాని తర్వాత ప్రాసెస్ అంతా మళ్ళీ మనం కంటిన్యూ అవుదాం. ఒక 20 మినిట్స్ మాత్రం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 25 మినిట్స్ అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి ఇంకా కొన్ని యాడ్ చేయాలన్నమాట. మనం వచ్చేసి 1/4 కప్ ఆయిల్ యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చూసారు కదా బేకింగ్ పౌడర్. నెక్స్ట్ వచ్చేసి మనం బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 1/2 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వెనిలా ఫ్లేవర్ అన్నమాట. సో ఈ ఎసెన్స్ అనేది మనం 1 స్పూన్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ 1 స్పూన్. నెక్స్ట్ వచ్చేసి మనం ఫైనల్గా వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఈ వెనిగర్ వచ్చేసి మనం 1 స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇందులో. ఎందుకంటే మనకి ఈ కేక్ మొత్తం ఫ్లఫీగా చాలా స్మూత్గా రావాలి అంటే కంపల్సరీగా మనము వెనిగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక వెనిలా ఎసెన్స్, వెనిగర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఇవన్నీ ఆయిల్ అన్నీ వేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం ఒక 4 to 5 సెకండ్స్ మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం 2 పోర్షన్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. రెండిట్లో వేసుకోవాలి. 1/2 పోర్షన్ వచ్చేసి ఒక దాంట్లో, అలాగే ఇంకో దాంట్లో కూడా సేమ్ అదే విధంగా 1/2 వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ కోకోవా పౌడర్ ఉంది కదా, ఇది వచ్చేసి 1 స్పూను మనం ఈ విధంగా ఇందులో వేసుకోవాలన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ లంప్స్ లేకుండా మొత్తం అంతా కూడాను నీట్గా కలపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా జల్లించుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసేటట్టుగా ఫస్ట్ మనం వచ్చేసి దీన్ని మిక్స్ చేసేసుకోవాలి, బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడాను అన్ని సైడ్స్లో ఉన్నదంతా మొత్తం అంతా లాగేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా కూడాను ఈ ప్లేట్కి ఇలా ఆయిల్ రాసేసుకోవాలన్నమాట. ఆయిల్తో ఈ విధంగా మనం గ్రీస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి మనము ఈ చాక్లెట్ది వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఈ చాక్లెట్ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి సేమ్ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ప్లెయిన్ వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇది వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ వైట్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇదంతా ఏం చేయాలంటే ఫ్లవర్ లాగా ఇలా వేసుకోవాలన్నమాట. టూత్ పిక్ యూజ్ చేసి మనం ఈ విధంగా మొత్తం అంతా ఇలా ఫ్లవర్ లాగా చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడాను ఇదే ప్రాసెస్లో మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి పాన్లో కొంచెం ఇసుక వేసుకున్నాం అనమాట. ఇసుక వేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకున్నాము. ఇది జస్ట్ ఎంటీ ప్లేట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇదంతా అరేంజ్ చేసుకున్న ప్లేట్ తీసుకొచ్చేసి మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదైతే మనం మూత పెట్టేద్దాం. 20 to 25 మినిట్స్ పడుతుంది. సిమ్లో మనం పెట్టేసుకొని దీన్ని ఉడికిచ్చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు ఆ కేక్స్ అన్ని పెట్టేసాం కదా, అవి వచ్చేసి మనకి 20 to 25 మినిట్స్ పడుతుంది అనమాట అవన్నీ బేక్ అవ్వడానికి. సో మనం వచ్చేసి ఈ లోపు ఏం చేద్దామంటే, నేను ఆల్రెడీ ఇంకా కొంచెం మనకి మిగిలింది అనమాట. అవి వచ్చేసి కప్ కేక్స్ లాగా వస్తాయని చెప్పేసి నేను ఇడ్లీ ప్లేట్ లో ఒక 4 పెట్టేశాను. మిగిలిందంతా కూడా ఉంది కదా, అదంతా కలిపి నేను ఒకటే పెద్ద కేక్ గా చేశాను అనమాట. సో దానికోసం అని చెప్పి మళ్ళీ నేను ఒక వేరే బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లో సేమ్ అదే ప్రాసెస్ లో ఇందాక మనం ఎలా అయితే చాక్లెట్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ ఎలా అయితే వేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ లో మొత్తం అంతా కూడాను ఉన్న పేస్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా అలా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ సేమ్ అదే ఫ్లవర్ డిజైన్ కూడా మనం వేస్తాం అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను. సో అలా వేసేసుకొని నేను ఇంకొకటి పెద్ద కేక్ చేసేసాను అనమాట. యాక్చువల్ గా ఆ పిక్ అయితే మాత్రం మీకు ఇంక్లూడ్ చేస్తాను. చిన్న కేక్స్ అయితే మాత్రం మొత్తం వీడియో తీసాను. బట్ ఇదేంటంటే ఓన్లీ ఇలాగా ఎలా వేసుకోవచ్చు అని జస్ట్ మీకు శాంపుల్ గా చూపించడం కోసం మాత్రమే నేను ఇది చేశాను అనమాట. ఇప్పుడైతే మనం డిజైన్ వేసుకుందాము. చూసారు కదా, ఇందాక మనం టూత్ పిక్ తో ఎలా అయితే స్ప్రెడ్ చేసుకున్నామో ఇలా డిజైన్ వేసాము, సేమ్ అదే ప్రొసీజర్ లో మనం ఇట్లా వేసేసుకుంటే చూసారు కదా ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఇడ్లీ అయితే ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు మనం చూసేద్దాము. ఈ కేక్స్ చూసారు కదా, యాక్చువల్ గా ఇడ్లీ ప్లేట్ లో పెట్టేటప్పటికి ఇడ్లీ అని వస్తుంది, బట్ ఇది
కేక్ అన్నమాట. సో ఆ ప్లేట్స్ లో పెట్టేసాము. మనకి ఏంటంటే కప్ కేక్స్ లాగా చిన్న చిన్నగా వస్తాయి. సో మనం కట్ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఫ్లవర్ అనేది కూడా షేప్ పోకుండా ఉంటదని నేను ఇలా ఈ స్టైల్లో ఇలా వేస్తే బాగుంటది అనిపించింది. పిల్లలకు కూడా అలా సింగిల్ ఫ్లవర్ ఇచ్చేసేసినట్టుగా ఉంటుందన్నమాట. అదే మనం పెద్ద కేక్ లో వేసుకుంటే గనక కట్ చేయాల్సి వస్తుంది, షేప్ అవుట్ అవుతుంది. సో నేను ఇందులో వేసాను అనమాట. ఇప్పుడైతే అవి కుక్ అయిపోయాయి. అవన్నీ నేను ఇప్పుడు వచ్చేసి ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు మార్బుల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఫ్లవర్ చూసారు కదా, ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా చక్కగా ట్రై చేయండి, చాలా ఈజీ, టఫ్ అయితే కాదు. మరి అయితే ఇప్పుడు మనం ఫోర్త్ కేక్ అన్నమాట. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఇప్పుడైతే మనము ట్రిపుల్ స్టెప్ కేక్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. ట్రిపుల్ స్టెప్ కేక్ ఏంటంటే మనం నార్మల్ గా కేక్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ 3 డిఫరెంట్ బౌల్స్ లో మనం గనక పెట్టుకుంటే చాలా ఈజీగా మనం అంటే ఫస్ట్ వచ్చేసి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 3 స్టెప్స్ గా మనం ముందే కొలుచుకొని ఆ బౌల్స్ అనేది ప్రిపేర్ చేసుకొని 3 మౌల్డ్స్ లో కూడాను మనం వేసేసుకోవాలి కేక్ ని, బేటర్ ని. సో ఆ బేటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఆ ట్రిపుల్ స్టెప్స్ అన్ని కూడాను పెట్టేసుకొని దాని మీద మనం వచ్చేసి ఫ్లవర్ తో డెకరేషన్ చేస్తాము. యాక్చువల్ గా నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో కేక్ రెసిపీ అన్ని కూడా మీరు వాచ్ చేసేసారు కదా. సో ఈ కేక్ రెసిపీ మీకు ఎలా కావాలన్నా అలా తయారు చేసుకోవచ్చు. బట్ ఈ ట్రిపుల్ స్టెప్ కేక్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో వచ్చేసి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ తో నేను డెకరేషన్ చేశాను. సో ఆ రోజ్ ఫ్లవర్స్ ఎలా డెకరేషన్ చేశాను అది అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మాత్రం చక్కగా చేసేసుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. కలర్స్ అనేవి కూడా మనం కావాల్సినన్ని కలర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. మరి అయితే ఇప్పుడు ఆ కేక్ ఎలా తయారు చేసాము, ఇప్పుడైతే మనము ఆ కేక్ ని ఎలా డెకరేట్ చేసాము అనేది, అలాగే ట్రిపుల్ స్టెప్ అనేది కూడా నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. మరి అయితే వాచ్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, కేక్ చూసారు కదా, ట్రిపుల్ స్టెప్ కేక్. దాని మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను పార్లీ మిల్క్ శక్తి బిస్కెట్స్ తీసుకున్నాను. సో ఆ బిస్కెట్స్ అన్ని కూడాను ఒక 2 ప్యాకెట్స్ నేను తీసుకున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ కూడాను మొత్తం అన్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఫస్ట్ మనం ఫైన్ పౌడర్ గా మిక్సీ వేసేసుకోవాలి. సో మొత్తం అన్ని కూడాను మనం అందులో వేసేసుకుందాము. చూసారు కదా, ఇంకో ప్యాకెట్ కూడా వేసేస్తున్నాను. సో ఈ 2 ప్యాకెట్స్ ఇలా వేసేసి మనం మొత్తం అంతా కూడాను మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. బాగా పౌడర్ లాగా రావాలి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఆ పౌడర్ అంతా కూడాను గ్రైండ్ చేసేసుకున్నాం కదా పౌడర్ లాగా, ఈ మిక్స్ అంతా కూడాను ఒక 2 బౌల్స్ లోకి మనం తీసుకుందాం. చూసారు కదా, ఇలా మెత్తగా ఉండాలి మనకి. ఇలా ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మాత్రం మనము ఒక 2 బౌల్స్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఇప్పుడు 2 కలర్స్ తో చేస్తున్నాను. సో అందుకని 2 బౌల్స్ లోకి తీసుకున్నాను అనమాట. ఒక బౌల్ లో వచ్చేసి బ్రౌన్ కలర్ కోకోవా పౌడర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఫుడ్ కలర్. సో ఆ ఎల్లో కలర్ ఫ్లవర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కోకోవా పౌడర్ ఒక బౌల్ లో వేసేసుకున్నాను. చూసారు కదా కోకోవా పౌడర్. సో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకోవా పౌడర్ అనేది మనం తీసుకొని దాంట్లో పాలు వేసుకోవాలన్నమాట. పాలు యాడ్ చేసుకొని మిల్క్ అన్నమాట. సో మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను మనం కలిపేసుకోవాలి. ఆ కోకోవా పౌడర్ అంతా చక్కగా మనకి మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఇదైతే ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్. సో దీన్ని వచ్చేసి మనం ఒక పించ్ తీసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా తీసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. మరైతే ఇప్పుడు పాలు పోసుకొని రెండింటిని కూడాను కలిపేసుకోవాలి. సో పాలల్లో అది చక్కగా మనకి మిక్స్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా కలబెట్టేసేసుకోవాలి. ఇలా కలబెట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ పౌడర్ చేసుకొని. సో ఒక బౌల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లో కలిపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్ లో కూడా కొంచెం పాలు పోసేసుకొని రెండు ఒకేసారి కలిపి పెట్టేసుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు. సో ఇందులో కూడా నేను పాలు అనేది పోసేసాను అన్నమాట. ఈ విధంగా మొత్తం రెండు ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు కోకోవా పౌడర్ తో మిక్స్ చేసినటువంటి ఈ మిల్క్ అంతా కూడాను మనం ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా బిస్కెట్స్ పౌడర్. సో అందులో వచ్చేసి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం అంతా కూడాను స్మూత్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి. స్లోగా యాడ్ చేసేసుకుంటూ మొత్తం మనం డౌ ప్రిపేర్ అనేది చేసేసుకోవాలన్నమాట. డౌ అనేది మనకి
టూ హార్డ్‌గా ఉండకూడదు. అలా అని చెప్పని లూజ్‌గా కూడా ఉండకూడదు. మనకొచ్చేసి కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో మాత్రమే మనం దీన్ని కలిపి ఇలా డౌలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ కనుక మనం బాగా గట్టిగా గనక కలుపుకున్నామంటే అది షేప్ అనేది నీట్‌గా మనకి తిరగకుండా ఫ్లవర్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వచ్చేసి మనం టూ థిక్‌గా కలపకూడదు. అలా అని టూ లూజ్‌గా కలపకూడదు. మీడియంగా మనం కలుపుకోవాలనమాట. సో, ఇప్పుడైతే యెల్లో కలర్ కూడా నేను ఇంకొక బౌల్‌లోకి పెట్టుకున్నాం కదా బిస్కెట్ పౌడర్. సో, దాంట్లో వేసేసి మొత్తం అది కూడా డౌ ప్రిపేర్ అనేది చేసేసాననమాట. సో, 2 అనేది మనకి ప్రిపేర్ అయిపోయాయి. ఒకటొచ్చి బ్రౌన్ కలర్, ఇంకోటొచ్చేసి యెల్లో కలర్‌లో నేను ప్రిపేర్ చేసుకున్నాననమాట. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ ప్రిపరేషన్ అంతా, ఈ డౌ అంతా కూడాను ఒక పాలిథీన్ పేపర్ మీద వేసుకొని చక్కగా మనకి ఈ అప్పడాల కర్ర ఉంటుంది గదా! చపాతీ కర్ర. సో, దాంతో వచ్చేసి మనం ఇలాగా చక్కగా పెద్దదిగా చపాతీలాగా చేసేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత ఏదో ఒక రౌండ్ షేప్ తీసుకొని మనం ఈ విధంగా రౌండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా మొత్తం అన్ని రౌండ్స్ అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది మనం డిజైన్ చేసుకుంటాము. ఫ్లవర్ అనేది ఎలా వస్తదా అని మీరు వెయిట్ చేస్తున్నారు కదా! సో, మరైతే ఇప్పుడు ఆ ఫ్లవర్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. వేస్ట్ ఐ మీన్ ఇట్లా ఉన్నదంతా కూడాను మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనకి రౌండ్‌గా ఉన్నయి వరకే మనం చేసుకోవాలి. అది కూడా మనకేం వేస్ట్ అవ్వదు. మళ్ళీ మనం చక్కగా కలిపేసుకొని మళ్ళీ దాన్ని కూడా మనం రీయూజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను మీకు ఒక ఫ్లవర్ చేయడం అనేది చూపిస్తాను. దీన్ని ఇంకొంచెం పల్చగా ఒత్తేసుకోవాలి. కొంచెం మందంగా ఉంటే ఫ్లవర్ పెటల్ అనేది మందంగా ఉంటుంది. సో, ఇంకొంచెం మనం ప్రెస్ చేసుకుంటూ పల్చగా చేసేసుకొని అప్పుడు ఫ్లవర్ అనేది మనం చేసుకుంటామనమాట. మొత్తం అన్నిటిని ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ఒక నైఫ్ తీసుకొని జస్ట్ ఇలా కట్ చేసుకోవాలనమాట. కొద్దిగా కట్ చేసుకొని తర్వాత దీన్ని స్లోగా మనం రోల్ చేసుకోవాలనమాట. రోల్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ లాస్ట్‌కి అలాగా రోల్ చేసుకుంటూ చూసారు కదా! ఈ విధంగా స్లోగా మనం షేప్ పోకుండా ఇలా రోల్ చేసుకోవాలనమాట. రోల్ చేసుకొని స్టార్టింగ్ పొజిషన్‌లోకొచ్చేస్తే చక్కగా మన ఫ్లవర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా! ఎంత చక్కగా వచ్చిందో షేప్ అనేది. ఇలా వచ్చిన తర్వాత పెటల్స్ అన్నిటి కొంచెం మనం ఇలా అంటే ఏంటంటే కొంచెం విచ్చుకున్నట్టుగా ఉంటాయన్నమాట. సో, ఇలా చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసేసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం నైఫ్‌తో మనం కట్ చేసేస్తే ఎక్స్‌ట్రా అంతా కూడా మనకి పోతుంది. మనం కేక్ మీద పెట్టుకోవడానికి చాలా ఈజీగా అది నిలబడ్డానికి ఛాన్స్ ఉంటదన్నమాట. సో, మనం వచ్చేసి అలా కట్ చేసేస్తే ఇప్పుడు అది చక్కగా స్టెబుల్‌గా ఉంటుంది ఆ ఫ్లవర్ అనేది. ఈ విధంగా మొత్తం మనం ఫ్లవర్స్ అన్నిటిని కూడాను ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా! షేప్ అనేది ఎలా వచ్చిందో పెటల్స్ కూడా చక్కగా కనిపిస్తున్నాయి గదా! ఈ విధంగా మనం ఫ్లవర్స్ అన్నిటిని ఎన్నైతే కావాలో మనకు అన్ని ఫ్లవర్స్ చక్కగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను మీకు ఇంకొక ఫ్లవర్ చూపిస్తాను. యెల్లో కలర్ ఫ్లవర్ కూడా మీకు ఇంకోసారి చూపిస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇటువైపు చూపిస్తున్నాను చూసారు కదా! ఎంత చక్కగా రోల్ చేసేయంగానే ఎంత ఫాస్ట్‌గా అయిపోయిందో. మన కన్సిస్టెన్సీ ఆ బ్యాటర్ కూడా అలా ఉండాలన్నమాట. అప్పుడేంటంటే చక్కగా మనకి రోల్ అవుతుంది. సో, మనకి ఫ్లవర్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు మొత్తం అన్నీ చూసారు కదా! ఇలా ఫ్లవర్స్ నాకు కావాల్సినన్ని ఫ్లవర్స్ నేనైతే ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం కేక్ డెకరేషన్ చేయాలి కాబట్టి ఇవన్నిటిని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొనేసి మనం ఇప్పుడు కేక్ డెకరేషన్ అయితే చేసేసుకుందాం. నేనొచ్చేసి 3 మౌల్డ్స్‌లో పెట్టుకున్నాను. చూసారు కదా! 1 సర్కిల్, నెక్స్ట్ సర్కిల్ అలాగే థర్డ్ వన్. సో, ఇలా 3 స్టెప్స్‌గా నేను కేక్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ కేక్ ప్రిపరేషన్ అంతా మనకి ఆల్రెడీ ఫస్ట్ 3 వచ్చేసాయి కదా! సో, వాటిట్లో మనకి సూజీతో కావాలంటే సూజీతో, మైదాతో కావాలంటే మైదాతో, అలాగే గోధుమ పిండితో కావాలంటే గోధుమ పిండితో మనం బేస్ అనేది మాత్రం మన ఇష్టం వచ్చిన దాంట్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ త్రిబుల్ స్టెప్ కేక్ మైదాతో చేశాను. సో, ఈ త్రిబుల్ స్టెప్ కేక్ ఆల్రెడీ 3 కేక్స్ మీరు చూసారు కాబట్టి ఇంకా నేను ఇది ప్రిపరేషన్ అనేది చూపించలేదు. బట్ 3 డిఫరెంట్ బౌల్స్ షేప్స్ కరెక్ట్‌గా చూసుకొని మనం చేసుకుంటే స్టెప్స్ అనేవి కూడా చాలా నీట్‌గా ప్రాపర్‌గా వస్తాయి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ అన్నిటిని కూడాను టూత్ పిక్‌తో నేను పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అలా నిలబడతాయి. బట్ ఏంటంటే కింద మనం బేస్ కట్ చేసాం కాబట్టి ఈజీగా నిలబడతాయి. బట్ ఇలా ఉంటే ఏంటంటే చక్కగా కదలకుండా ఉంటాయన్న ఉద్దేశ్యంతో మనం క్రీమ్ కానీ ఏమీ అప్లై చేయలేదు. నార్మల్‌గా మనం కేక్ ఎలా అయితే ప్రిపేర్ చేసామో అలా కేక్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ రోజెస్ అనేవి టూత్ పిక్స్ హెల్ప్‌తో ఈ విధంగా మనం గుచ్చేస్తే చక్కగా మొత్తం అంతా కూడాను
మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటే ఈ డెకరేషన్ అంతా కూడా మనకి కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ అయితే మాత్రం ఫ్లవర్ అనేది చేసేసుకుంటే ఈ డెకరేషన్ అనేది మనకి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చూసారు కదా! ఈ కేక్‌లో మనం ఎటువంటి విప్పింగ్ క్రీమ్ కానీ, లేదంటే పన్నీర్‌తో చేస్తాం కదా! సో, అలాంటి క్రీమ్ గాని ఏమి యూజ్ చేయలేదు. బట్ ఓవరాల్‌గా లుక్ అయితే మాత్రం ఫైనల్‌గా ఎలా వస్తదనేది మీరు చూద్దురు గానీ, చక్కగా ఆల్టర్‌నేటివ్‌గా ఒకటి బ్రౌన్ కలర్ అలాగే ఇంకోటొచ్చేసి యెల్లో కలర్ షేడ్ మనం అలా పెట్టుకుంటే ఏంటంటే, లుక్ వైస్ అనేది చాలా బావుంటుంది కేక్. చూసారు కదా! ఇలా మొత్తం అంతా కూడాను మనం డెకరేట్ చేసేసుకోవాలి. దీని తర్వాత కూడా మనం ఇంకొక టైప్‌లో వాటి మధ్యలో పెడతామనమాట. చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇంకా ఆల్రెడీ కొంచెం మిగిలిన డౌ ఉందనమాట. సో, ఆ డౌతో నేను స్మాల్ బాల్స్ చేసి అవి కూడా డెకరేషన్ అనేది నేను చేశాను. సో, కొంచెం అడ్జస్ట్‌మెంట్ అంటూ చేసుకుంటూ మనం ఈ టూత్ పిక్స్‌తో మనం పెట్టేసుకుంటే చక్కగా మనకి సరిపోతుంది. ఒకవేళ ఊడిపోయినా ఒకసారి మళ్ళీ మనకి స్టిక్ అయిపోతాయి ఈజీగా. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇలా విరిగిపోకుండా ఉండాలంటే మెయిన్ మనం ఏంటంటే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా కలుపుకోవాలి. అది అవ్వంగానే వెంటనే మనం వచ్చేసి ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసేసిన తర్వాత దాని మీద వెంటనే స్టిక్ చేసేయాలన్నమాట. చూసారు కదా! మొత్తం 3 స్టెప్స్‌కి అయిపోయాయి. ఇంకా కూడాను ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో, అందుకని నేనొచ్చేసి ప్లేట్ మీద కూడా ఇలా డెకరేషన్ అనేది చేసేసాను. కొంచెం ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటూ ఆ ఫ్లవర్స్ అన్నిటిని మనం సెట్ చేసేసుకుంటే మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందన్నమాట. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో కేక్. పెటల్స్ గాని, రోజ్ ఫ్లవర్ కానీ షేప్ కూడా చక్కగా మనకి బాగా వచ్చింది. పక్కన ఆల్రెడీ టేబుల్ మీద రోజ్ ఫ్లవర్ ఉంది చూసారు కదా! సో, ఆ రోజ్ ఫ్లవర్‌కి ఎలా అయితే పెటల్స్ ఉన్నాయో ఈ రోజెస్ కూడా అలానే పెటల్స్ అనేవి మనకొచ్చేసాయి. చూసారు కదా! ఓవరాల్‌గా మన కేక్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా కొంచెం ఏదో నాకు వెల్తీగా అనిపిచ్చింది. సో, అందుకని నేనేం చేశానంటే, ఈ కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి అక్కడక్కడ పెట్టేసాను. మనకి షేప్ అనేది చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకోవచ్చు. నేనైతే రౌండ్ బాల్స్ చేసేసి అక్కడక్కడ పెట్టేసాను. మరైతే మనం ఇప్పుడు త్రిబుల్ స్టెప్ కేక్ ఎలా డెకరేషన్ చేసామో చూసారు కదా. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓవరాల్ గా ఏంటంటే మనం 4 టైప్స్ ఆఫ్ కేక్స్ విత్ 4 డెకరేషన్స్ మనమైతే చూసేసాము. మరైతే మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక ఏ టైప్ ఆఫ్ నచ్చితే ఆ టైప్ మీరు చక్కగా చేసుకోవచ్చు. కొంతమంది నన్ను రిక్వెస్ట్ చేశారు, సో అందుకని నేను ఇలా చేస్తున్నాను అనమాట. మరైతే మీ అందరికీ నచ్చింది కదా. మీకు ఏది నచ్చితే అది మీరు చక్కగా చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే మీ అందరికీ కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.